ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు సంబంధించి ముఖ్యంగా టీచర్ పోస్టులు డీఎస్సీకి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి చాలామందైతే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఎన్ని పోస్టులు తీస్తారనేది కూడా డౌట్ అయితే వరకుంది. సో, దీనికి సంబంధించి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే రాబోతుంది. ఒక విధంగా శుభవార్తనే చెప్పుకోవచ్చు. విషయం ఏంటని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అయితే కనుక ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. నిజాన్ని చూస్తే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సిని ప్రకటించి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ హామీకి అనుగుణంగా ఈ సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహణకి అయితే కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఓవరాల్గా 2500 పోస్టులు అయితే కనుక ఈ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రతి సంవత్సరం కూడా ఈ రిటైర్మెంట్ అయ్యే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా రిటైర్మెంట్ అయితే అవుతూ ఉంటారు. సో, వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏంటి అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు 2500 పోస్టులు అయితే అవసరమని గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా రద్దయినటువంటి జీవో 117 స్థానంలో 9 రకాల పాఠశాలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఏంటంటే 9200 ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్స్గా అయితే కనుక మార్చడం జరిగింది. ప్రతి తరగతికి ఒక టీచర్ కింద లెక్క పెట్టినట్లయితే ప్రస్తుతానికి 1146 టీచర్ల అవసరం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించింది. సో, ఈ అన్నీ కూడా 1146 ప్లస్ డిఎస్ అన్నీ కలిపి ఓవరాల్గా 2500 పోస్టులు అయితే కనుక తీయబోతున్నట్టు సమాచారం. ఇక ఎప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు అని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఫిబ్రవరి నెలలో ఈ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఫిబ్రవరి నెల ఏదో సమయంలో అయితే కనుక డేట్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ ఫిబ్రవరి నెలలో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామంటున్నారు. ఇక అలాగే డిఎస్సి పరీక్షలో ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్కి సంబంధించి కంప్యూటర్ అవగాహన పైన ప్రత్యేక పేపర్ అయితే ఉంటుంది. గతంలో కేవలం సబ్జెక్టు ప్రధానంగా జరిగే ఈ పరీక్షను టీచర్ అభ్యర్థులే రాయాల్సి ఉండేది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయిపోవడంతో ప్రత్యేక పేపర్ కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. సో, వచ్చే నెలలో అయితే కనుక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి.